హలో ఎవ్రీవన్, మనకి ఐటీ షెడ్యూల్ని ఏ విధంగా మనం సిఎఫ్ఎంఎస్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ముందుగా సిఎఫ్ఎంఎస్ సైట్ని మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఈ విధంగా కనిపిస్తున్న విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చూసినట్లయితే అకౌంటింగ్లో మనం ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి అకౌంటింగ్లో ఎంప్లాయీ టీడీఎస్ అని ఉంది. దీనిపై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డీడీఓ కోడ్ అడుగుతుంది, అలాగే మంత్ అడుగుతుంది. ఇక్కడ మంత్ ఈ విధంగా మనం సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఇక్కడ కిందన మనకి డిస్ప్లే అనేది కనిపిస్తుంది. డిస్ప్లేలో డైరెక్ట్గా మనం మంత్ అది వేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మంత్ని, లేదా టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంది. ఆ వ్యూ అనే ఆప్షన్తో మనం ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మనకి కొద్దిసేపటికి అది లోడ్ అవుతుంది. లోడ్ అయ్యి మన స్కూల్లో ఎంతమంది అయితే మనం ఐటీ డిడక్షన్ చేస్తున్నామో అందరు ఎంప్లాయీస్ తాలూకు అన్నీ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నీ మనకు కనిపిస్తాయి టోటల్గా. ఇప్పుడు ఈ రిపోర్ట్ని మనం పీడిఎఫ్ రూపంలో పొందాలి అంటే పైన చూడండి యారో మార్కు మనకి కనిపిస్తుంది. ఇక్కడ వివరాలన్నీ చూసుకుంటాం. యారో మార్క్ చూడండి అక్కడ కనిపిస్తుంది, ఎక్స్పోర్ట్ దిస్ రిపోర్ట్ అని. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫైల్ ఫార్మేట్ అడుగుతుంది. పీడిఎఫ్ అని పెట్టుకోవాలి. ఇక్కడ ఆల్ పేజెసే ఉంచుకోండి. ఈ ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేయండి, అంతే. మనకి మన ఎంప్లాయీస్ తాలూకా, మన స్కూల్లో ఉన్న టీచర్స్ తాలూకా మొత్తం డేటా, ఐటీ డేటా అంతా కూడా ఇక్కడ మనకి పీడిఎఫ్ రూపంలో డిస్ప్లే అవుతుంది. ఈ పీడిఎఫ్ని టీడీఎస్ చేయి నిమిత్తము ఆడిటర్కి మనం పంపించవచ్చు. థ్యాంక్ యూ.